ఏం చేస్తుండో రేటు చిట్టు మీద నిన్న నుంచి 23,22,80 కొని నాతో టన్నుగా పడుచుకుంటుండు. వచ్చిన బండ్లు మొత్తం 2 మిల్లుల మొత్తం స్టోర్ చేసుకోవచ్చు సార్, కానీ అట్లా చేసుకోవట్లేరు. ఎందుకంటే రైతులకు విరక్తి పుట్టి వాళ్ళన్న రేటుకి ఇచ్చుకోవడం కోసమే ఏది లేదండి. మీకు తెలుసు సార్, నాగార్జున సాగర్ కింద ఉన్న మన ఏషియా కంపెనీలే ఇది రెండు అతిపెద్ద गेट ओपन చేయండి శాంపిల్ తీసుకొని డైరెక్ట్ కాగది వెళ్ళిపోతే పక్కకి గేట్ ఓపెన్ చేయండి యార్ తీసు సార్ గోయింగ్ శాంపిల్ పెట్టి రోడ్ జామ్ అవుతుంది నేను శాంపిల్ లో నేను కూర్చోటెందుకు దాని అనంత సాయి తీశాడు నేను చెప్పిన ప్లస్ వీరతేజ కూడా తీశారు. మీరు ఒకటి ఓపెన్ చేస్తే రైట్ తీసుకుంటారు. హెచ్ఎంటీలు ఎవరు తీసుకుంటారు? హెచ్ఎంటీలు కూడా ఎవరు తీసుకుంటారు? క్లాస్ ఇస్తే రైతులలో వరి ధాన్యాన్ని కొనాలి మిల్లర్స్ మొత్తం వద్దను కూడా కొనకుండా ఒడ్లు కొంటలేరు. నిన్న వచ్చిన మనసులో 60 లక్షలు అల్లాడుతున్న రైతులు అన్నం లేక రోడ్డు మీద పండుకొని నీళ్లు లేక ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కొంతమంది చెప్పారు 2400కు ఏమౌంట్ తగ్గకుండా ఆయన చెప్పినప్పుడు తలకాయ ఊపిరు ఇదే ఎమ్మటి గేట్ తాళం వేసి అన్ని మిల్లులు వచ్చిందంట. అన్నం లేదు. ఎమ్మెల్యే గారు కూడా నాకు వచ్చి నెంబర్ ఇచ్చి లేవు, ఆ నెంబర్ ఫోన్ చేయండి కొనకపోతే. నిన్న కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే 2250 2300 నిన్న అది కేసీ గారు డిస్ట్రిక్ట్ బాగానే ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ బాగానే ఇట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి 2400 రూపాయలకి తక్కువ కొనొద్దు అనేది మిల్లర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించింది. అయినాక సగా నిన్న ఒడ్లు అట్నే ముంచి ఇవాళ సగా 2350 2320కే కొనుక్కుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటాక్ట్ బండ్ల మీద సిటీలు తీసుకుంది 2320 2330 రూపాయలకే ఉంటాకనే
ఆ సిటీని తీసుకొని మళ్ళీ పోయి 2400 వేసి వచ్చిండు ఆదిత్య మిల్లులో. ఈ మహేశ్వర మిల్లు కాడికి వస్తే ఆయన వీళ్ళు గేట్లు తీయట్లేదు, మేము మాకు ఖరీదు లేదు, అది జేసీ గారు చెప్పండి ఖరీదు లేదు అంటారు. మళ్ళీ జేసీ గారు ఇక్కడ వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ 2300 2250 కొన్నామని వీళ్ళ రైతులు దోపకం, అది మిల్లర్స్ దోపకం. ఇది రైతులకి యూనిట్ లేక మిల్లర్స్ దోషం రైతుల్ని అన్యాయం చేస్తారు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి సాగి వెళ్తలేదు రైతులకి. ఇది మా అధికారులు మా అందున దయ ఉంచి మిల్లర్స్ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఒప్పించేది నేను కోరుతున్నాను. సిండికేట్ నువ్వు ఒక రోజు కొంతా, నువ్వు ఒక రోజు కొను అంతే. నాది మిల్లు నిండిపోయింది, ఫుల్ నిండిపోయింది. ఇక నువ్వు కొనవాకు ముందరనే నువ్వు కొంత 2200 కొనకు, 2250కే కొను. ఏ ఓట్లు వచ్చినా 2250కే కొను. ఈ ఫోన్లోనే నడుస్తుంది మొత్తం. ఇందున రైతు ఏంది బెల్లం పిల్లలు అమ్ముకొని తాలుబడి తీసుకొని తాకట్టు పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తారు. ఇక్కడ ప్రతి రైతు అదే పని చేస్తాడు. ఇక్కడ ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పాను, ప్రతి రైతు అదే పని చేస్తాడు ఇక్కడ. కానీ రైతుకు న్యాయం జరుగుతుంది ఇక్కడ మిల్లు కాడ. సచ్చినట్టు ఎందుకో కొంతకి ఇచ్చిపోతున్నాం మనం ఇక్కడ. అది